తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. కానీ అదేమి విచిత్రమో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ బీజేపీ చుట్టూనే తిరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా బలపడుతుండటం కూడా దీనికి ఓ కారణం అయి ఉండొచ్చు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కీలక సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను మార్చడం కాంగ్రెస్ నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదనే అంచనాలు ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి దూకుడుతో పాటు బీఆర్ఎస్ సర్కార్పై ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చింది. లోక్సభ ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి లెక్కలేమైనా మారతాయా అన్న టెన్షన్ కీలక పార్టీల్లో కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ సీట్లలో ఇప్పటి వరకు అత్యధిక సీట్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే దక్కించుకునే ఛాన్స్ ఉందని సర్వేలన్నీ చెప్తున్నాయి. రెండో స్థానంలో బీజేపీ ఉంటే మూడో స్థానానికి ప్రధాన ప్రతిపక్షం పరిమితం అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ బీజేపీ దగ్గర సుపారీ తీసుకుందంటూ ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. అందుకే తెలంగాణలోని 5 లోక్సభ సీట్లలో బలహీనమైన అభ్యర్థులను బీజేపీ గెలుపు కోసం నిలిపారంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి బీజేపీ బీఆర్ఎస్ లు కలిసి పనిచేస్తున్నాయంటూ రేవంత్ విమర్శలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి చూస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఇదే పని చేస్తుంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు గత కొన్ని రోజులుగా లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీలోకి వెళ్లేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. తన గ్రూప్తో ఆయన బీజేపీలో చేరతారంటూ వీళ్ళిద్దరూ ప్రతి సమావేశంలో చెప్పడం ద్వారా ఆయనపై కాంగ్రెస్ నాయకులు శ్రేణుల్లో అనుమానాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇది కూడా రాజకీయ గేమ్లో భాగమే. తాజాగా కేసీఆర్ కూడా ఇదే పని చేశారు. ఆయన మంగళవారం నాడు సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి జంపు కొడతాడేమో తెలియదంటూ మాట్లాడారు కేసీఆర్. అటు అధికార కాంగ్రెస్ తో పాటు ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా బీజేపీ చుట్టూనే రాజకీయాలు చేయడం విశేషం. రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్తాడని ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అనుమానాలు కలిగించి లబ్ధి పొందాలనేది ఆ పార్టీ ప్లాన్. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ బీజేపీతో బేరాలు కుదుర్చుకుందని చెప్పడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు దక్కించుకొని తన స్థానాన్ని మరింత పదిలపరుచుకోవాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. మరోవైపు బీజేపీ కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుచుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదే అన్న బలమైన సంకేతాలు పంపడానికి ఒక ఛాన్స్ ఉంటుందనే నమ్మకంతో పనిచేస్తోంది. మరి ఇందులో ఎవరి ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.